శ్రీకాకుళం జిల్లాలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇలిసిపురం బ్రాంచి ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కైలాస దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ఇన్ఛార్జి బ్రహ్మకుమారి జయలక్ష్మి మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలు ఆదివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ఘనంగా నిర్వహించమన్నారు. భక్తి వాత్సల్య నృత్యాలతో చిన్నారులు ఆహుతులను అలరించారు. 4వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా కేకును కట్ చేసి భక్తులకు అందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల జ్యోతిర్లింగాల దర్శన ఆకట్టుకుంది. నృత్య దర్శకురాలు నీరజ సుబ్రహ్మణ్యం బృందం చేసిన నృత్యాలు అలరించాయి. తొలుత సహస్ర దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు కొంక్యాని వేణుగోపాల్, ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి, తర్లాడ రాధాకృష్ణ, వై మురళీమోహన్ రావు, పక్కి కాంతారావు, గురయ్య, టంకాల శ్రీనివాసరావు, రోనాంకి అప్పలనాయుడు, ఆదిలక్ష్మి, శశిభూషణ్ రావు, దుంపల చిన్నబాబు, వెంకట్రావు, నాగలక్ష్మి, బ్రహ్మకుమారులు జయలక్ష్మి, నిర్మలాదేవి, విశాఖపట్నం కేంద్ర బ్రహ్మకుమారులు సుభాసన్ పాల్గొన్నారు. కలుగుతుందో అలా ప్రకృతిలో కూడా ఎన్నో వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క వాల్యూని మనం గ్రహించినట్లయితే మన యొక్క జీవితంలో ఆ వాల్యూస్ ధారణ అయినప్పుడు మనం ఇప్పుడు కూడా జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అదే వ్యక్తిగత విషయాల్లో వ్యక్తుల యొక్క స్మృతుల ద్వారా మన మనసు డిస్టర్బ్ అవుతుంది. అదే ప్రకృతిని మనం గ్రహిస్తే ప్రకృతి నుండి వాల్యూస్ని గ్రహిస్తూ ఉన్నట్లయితే మన మనసులో పీస్, ప్లెజెంట్, హ్యాపీనెస్, ఇంకా మనకి ఇతరులకు ధైర్యం ఇచ్చేంత ధైర్యత శక్తి కూడా, అలా ఎన్నింటినో ఎదుర్కొనే శక్తి కూడా మనకు ప్రకృతి నుండి లభిస్తున్నాయి అన్నమాట. A to Z మనం ప్రకృతి నుండి పొందొచ్చు. అందుకని ప్రకృతిని కూడా భగవంతుడు అన్నారు. నేచర్ ఈజ్ గాడ్ అని ఎందుకన్నారు? గాడ్ లాంటి వాల్యూస్ ప్రకృతిలో ఉన్నాయి. ప్రకృతి నుండి భగవంతుడి నుండి మన గుణాలని గ్రహించినప్పుడే గుణమూర్తులుగా తయారు కాగలుగుతాం. అక్కడ తండ్రి నుండి గొప్ప స్థానాన్ని పొందుకున్నటువంటి విఘ్నేశ్వరుడు వికారాల విషాన్ని హరించువాడు. ఈరోజు మనందరము మహాశివరాత్రి అంటే బ్రహ్మకుమారి సంస్థ ఏదైతే ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయం అనేది 90 సంవత్సరాల వార్షికోత్సవాన్ని, అలాగే 90వ శివ జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలని మనం ఇక్కడ ఒకే చోట శివుని యొక్క ప్రతిరూపాన్ని సందర్శించుకునేటువంటి భాగ్యం లభించింది. ఈ శివ జయంతి నాడు ప్రత్యేకంగా ఉపవాస జాగరణలు మనం చేస్తాము. ఇదే ఉపవాస జాగరణ మన నిత్య జీవితంలో ఆచరించాలి అనేటువంటి ఉద్దేశాన్ని పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం కైలాస దర్శనం కూడా ఉంటుంది, నృత్య ప్రదర్శనలు ఉంటాయి, సహస్ర దీపారాధన, అలాగే వార్షికోత్సవ వేడుకల సందర్భంగా పతాకావిష్కరణ, ఇవన్నిటినీ కూడా భక్తులు అలాగే జ్ఞానులు ఆధ్యాత్మిక సోదరులు అందరూ కూడా ఇచ్చేసి కనులారా ఈ పండుగని అందరూ కూడా జరుపుకుంటారని నేను అందరినీ ఆహ్వానిస్తూ ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం నుండి అందరికీ శుభాకాంక్షలు, ఈశ్వరి శుభాకాంక్షలు, శివ జయంతి యొక్క శుభాకాంక్షలు.